కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నీరు చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మనం ఒక కార్యక్రమం పెట్టాం. పొలం పిలుస్తుందనే కార్యక్రమం ద్వారా అధికార యంత్రాంగాన్ని మీ పొలం దగ్గరికి పంపిస్తున్నాం. అదే మాదిరిగా ఒక్క వ్యవసాయమే కాదు, ఇంకో పక్క పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే గొర్రెల పెంపకం, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, వీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. ఒకప్పుడు అందరూ కూడా అన్నమే తినేవాళ్ళు. ఇప్పుడంతా కూడా చూస్తే ఆహార అలవాట్లు మారి కొంతమంది అనేక విధాలుగా మటన్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, డైరీ ప్రొడక్ట్స్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయం కంటే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత పెరిగింది. ఈరోజు మన తిండి గింజల కంటే పండ్లకు ఎక్కువ గిరాకీ వచ్చే పరిస్థితి వచ్చింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉంది. అందుకే దానికి నేను శ్రీకారం చుట్టాను. తప్పకుండా ఇది చేసి ఈ రాష్ట్రంలో రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఈ రాష్ట్రంలో 2811 కిలోమీటర్లు 208 రోజులు పాదయాత్ర చేశాను. నా స్థాయి నాయకుడు భారతదేశంలో ఎవ్వరూ చేయలేరు, చేయను కూడా లేదు. అలాంటి ఒక పాదయాత్ర చేశాను. పవిత్రమైన భావంతో చేశాను. నేను ఈ గ్రామానికి వచ్చాను. సమస్యలు అధ్యయనం చేసుకున్నాను. రైతు సమస్యలు అవగాహన చేసుకున్నాను. నాకు ఆ రోజు అనిపించింది, రైతు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతు కూలీలు ఇబ్బందుల్లో ఉన్నారు. మీకు అండగా నిలవాలని, రైతును ఆదుకోవాలని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన నేను మీ రుణం తీర్చుకోవాలని ఆ రోజు నుంచే పనిచేస్తా వచ్చాను. అందుకే మీరు చూస్తే రుణ విముక్తి ఎంతో మంది చెప్పారు. నేను రుణ విముక్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మేము ఇవ్వలేము. దానికి కారణం మీకు ఇస్తే 29 రాష్ట్రాలకు ఇవ్వాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టమని వాళ్ళు చెప్పే పరిస్థితి వచ్చింది.